కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అందుకే సిద్దమంటూ చెబుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ రేసింగ్లో కేటీఆర్ అరెస్టు కోసం గవర్నర్ అనుమతి అడిగామని చెప్పారు. కేసీఆర్ను కేటీఆర్ హరీష్ రావులు బయటకు రానివ్వడం లేదన్నారు. హైడ్రా విషయంలో కొంత కసరత్తు చేయాల్సిందని అభిప్రాయపడ్డ పీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే లగచర్ల ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. పీసీసీ పగ్గాలు చేపట్టి 2 నెలలు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ పాలనా సమన్వయం, తాజా రాజకీయాలపై మహేష్ కుమార్ గౌడ్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీకి ఏడాది పూర్తి చేసుకుంటుంది. మరోవైపు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 2 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది, పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సమన్వయం ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్తారు, పథకాలను కానీ కార్యక్రమాలను కానీ ఏ విధంగా జనంలోకి తీసుకెళ్తారు, అసలు ప్రభుత్వంలో పార్టీ యొక్క పాత్ర ఏమిటి తదితర అంశాలను మనతో మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో తెచ్చుకున్నాం. మీ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7వ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది. వార్షిక ఉత్సవాలు చేసుకోవాలని మీరు నిర్ణయించారు, చేసుకుంటున్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం ఏం చేశారని వార్షికోత్సవాలు చేసుకుంటున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? 10 ఏళ్ల కేసీఆర్ పాలన నిర్బంధ పాలన జరిగింది. ఆ పాలనకి ఈ పాలనకు వ్యత్యాసం ఏంటంటే ఇవాళ నిజమైన ప్రజాపాలన జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గాని, ప్రజలు గాని, కార్యకర్తలు గాని స్వేచ్ఛాయుతంలోకి వచ్చామనే ఒక ఫీలింగ్ ఏర్పడింది. ప్రగతి భవన్ పేరిట ఉండే ప్రజాభవన్కి సంఖ్యలు ఉండేవి. కేబినెట్ ప్రమాణశీలుగా కంచెలు తొలగించినాం. ఇలా ప్రజలకు అందుబాటు తీసుకొచ్చినాం. నీళ్ల పేరిట 2014 నుంచి 23 వరకు యథేచ్ఛగా దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టే తీసుకుంటే వయబుల్ కాని ప్రాజెక్ట్, ఎందుకు పనికిరాని ప్రాజెక్టు కట్టి 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసినట్టు సందర్భం. మేము వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేశాం. వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు ఎన్నైతే నియామకాలు చేశారో దాదాపు 50,000 పైచిలకు మేము ఒక్క సంవత్సరంలో డిసెంబర్ 9 నాటికి, వచ్చే నెల డిసెంబర్ 9 నాటికి 55,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. విద్యా కమిషన్ వేయడం జరిగింది. అగ్రికల్చర్ కమిషన్ వేసాం, ఎస్సీ కమిషన్ వేసాం, బీసీ కమిషన్ వేసాం. అన్నిటికీ పరిపొత్తి సమానంగా పవర్స్ ఇస్తా ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్ళు చేయని పనులు చేసామని ఎందుకు క్షేత్రస్థాయిలో మీ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది? మీరు అన్న దాంట్లో కొంత మేరకు వాస్తవం. కార్యకర్తలు ఏంటంటే మేము కష్టపడితే ప్రభుత్వం వచ్చింది, కానీ మాకు జరగాల్సినంత జరగట్లేదని ఒక నిరాశ నిష్టం ఉన్నమాట వాస్తవం. మహిళలకు ఉచిత బస్సు అన్నాం, 1.5 కోటి పైగా ఇవాళ ఉచితంగా బస్సులు ప్రయాణం చేసినారు. ఇవాళ 200 యూనిట్లోపు ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం. హెల్త్ స్కీమ్ని 10 లక్షలు పెంచగలిగినాం. మీ కార్యకర్తల్లో కూడా ఎక్కడైనా ఏదన్నా ఆఫీసులకు పోతే కూడా ఎక్కడ కూడా పనులు కావడం లేదు అని పెద్ద నిరుత్సాహం ఉంది. అసలు ఎందుకు ఆ నిరుత్సాహం ఉంది? పనులు ఎందుకు కావడం లేదు? అధికార యంత్రాంగము మీకు ఇంకా పట్టు రాలేదా అధికారం మీద? ఎందుకు అట్లా? అధికార యంత్రాంగం మీద పట్టు రాదనే మాట లేదు. విత్ ఇన్ ద ఫ్రేమ్ రూల్స్లోనే పనిచేయమంటా ఉన్నాం. అది అధికారులకు మేము ఇచ్చే స్వేచ్ఛ. కార్యకర్తలు మీరు అన్నట్టు కొంత నిరాశ నిష్టం ఎందుకు ఉంది అంటే అది సకాలంలో మేము వారికి ఇవ్వాల్సిన ఫలాలు ఇవ్వలేకపోతున్నాము. దానికి సమయం పడుతుంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు. ఇది వాస్తవం. ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాం, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు నేను కూడా పదే చెప్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గంలో ల్యాబ్స్ ఉన్నాయో అక్కడ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా మా పరిపాలన జరుగుతుందని నిర్మాణంగా ఉండదని చెప్తున్నారు. ఎందుకు ప్రతిపక్షాలను సమన్వయం చేసుకొని వాళ్ళు కలగలుపుకొని ముందుకెళ్ళలేకపోతున్నారు? ఎక్కువగా ప్రభుత్వం మీద విమర్శలు చేసేది కూడా ప్రతిపక్షాలే. వాటికి ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా మేము కోరుకున్నది సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని. ఇలా కేసీఆర్ గారికి 39 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు, గౌరవం ఇచ్చినారు. బట్ ఎక్కడున్నాడు ప్రతిపక్ష నాయకుడు? హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అడ్డుపలుకుతున్నారా? కేసీఆర్ ఎందుకు బయటకు రానియట్లేదు? ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఆయన ఎందుకు పోషించట్లేదు? ఎందుకు ఫామ్ హౌస్కి పరిమితమైనారు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా ఉన్నాము. ప్రతిపక్షాలు ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని పదే అంటున్నాయి. అంటే మీ ప్రభుత్వం అంత బలహీనంగా ఉంది అనుకోవాలా, లేకపోతే మీ నాయకుల మధ్యలో సమన్వయం లోపించిన దానివల్లే ప్రతిపక్షాలు ఈ విధంగా అనుకుంటున్నాయి అనుకోవాలా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజుల్లోపని ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వాన్ని కూలి చేస్తామని అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ నాయకులు ప్రచారం మొదలుపెట్టినారు. అబద్ధ ప్రచారంతో ప్రతిపక్షాలు పబ్బం గడుపుకుంటా ఉన్నాయి. టీడీపీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో కొంత అక్రమం జరిగి ఉండొచ్చు. కానీ ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ హయాంలో యథేచ్ఛగా రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పుడు బడా కాంట్రాక్టర్లు భూపకస్తు మమేకమై
చెరువులు కుంటలు కబలించేశారు. హైడ్రా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల చెరువులు యథాస్థితికి వస్తే హైదరాబాద్లో ఎంత పెద్ద వర్షం పడ్డా చుక్క నీరు, ఇప్పుడు మలేషియాలో రోజు వర్షం పడుతుంది కోలాలంపూర్లో, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా ఏ ఒక్క బీదవాడికి నష్టం జరగలే. బాధ అంతా కూడా ఈ చెరువుల్ని యథేచ్ఛగా కబలించేసినటువంటి పాత టీఆర్ఎస్ నాయకులకి, ఈ బడా భూబకాసురులకి. 1908లో నిజాం కాలంలో ఒక భారీ వర్షం పడితే ఆనాడు జనాభా 72,000 అవుతే 18,000 మంది నూసిలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర. సో అలాంటి పరిస్థితి, అలాంటి భయంకర పరిస్థితి రాకుండా ఉండటానికి మూసి ప్రక్షాళన. గత ప్రభుత్వము ఫార్మాసిటీ ఏర్పాటుకు పెద్ద ఎత్తున భూసేకరణ చేసింది. మీ ప్రభుత్వం వచ్చినాక మొత్తం దాన్ని పక్కన పెట్టేసి కొడంగల్ నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అక్కడ భూసేకరణ చేసి అక్కడ ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు భావించారు. దాన్ని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా మీ కలెక్టర్ అక్కడికి పోవడము, అక్కడ దాడి జరగడము, ఇదంతా మీ నిఘా వైఫల్యం అనిపిస్తుంది. మేము ప్రభుత్వం రాకముందు కూడా 15,000 ఎకరాలు ఎప్పుడైతే ఫార్మాసిటీకి సేకరించినారో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక చోట ఇన్ని వేల ఎకరాలు మీరు సేకరించడం వల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి, పొల్యూషన్ ఇబ్బందులు వస్తాయి. ఇది తప్పు అనే మాట చెప్పడం జరిగింది. ఎందుకు ఆదిలాబాద్ రాకూడదు, ఎందుకు భద్రాచలం రాకూడదు, ఎందుకు ములుగులో రాకూడదు, ఎందుకు కొడంగల్ రాకూడదు? డెవలప్మెంట్, అభివృద్ధి అంతా కూడా వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతోనే క్లస్టర్లుగా విభజించి కొడంగల్లో ఒక ఫార్మాసిటీ, ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడతా ఉన్నాము. మొన్న దాడి చేసిన సంఘటనలో వాడికి అక్కడ భూమి లేదు, వాడు అక్కడ ప్రాంతం వాడు కాదు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎవరు ప్రేరేపిస్తే దాడి చేయాల్సి వచ్చింది? ఇంత స్పష్టం కదా. కేటీఆర్ ప్రభుత్వం నుంచి దీపేంత అక్కస్తో ఈ అభివృద్ధిలో జరుగుతూ పోతే మాకు నూకలు చెల్లిపోతాయనే ఒక బాధతోని అక్కడ సంబంధాన్ని రౌడీ మూకలు తీసుకొచ్చి కలెక్టర్ మీద దాడి చేయించినారు. ఉన్న ఫలంగా కేటీఆర్, నరేందర్ రెడ్డి మాట్లాడుకొని ఒక వ్యూహాత్మలో భాగంగా తీసుకొచ్చి దాడి చేస్తే నిఘా ఎలా దొరకబడుతుంది? లగచర్లో జరిగినటువంటి విషయం పరిపూర్ణంగా కేటీఆర్ యొక్క కనుసన్నల్లో వ్యూహాత్మకంగా జరిగిందని నేను నమ్ముతా ఉన్నాను. అందుకే నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను, ఒకవేళ కేటీఆర్ పాత్ర ఉంటే కేటీఆర్ మీద కూడా చర్యలు ఉండాలి. పేద ప్రజల కోసము, అక్కడున్న గిరిజనుల కోసము నేను జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ వాళ్ళతో, మా పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మేము మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారని ప్రశ్నిస్తున్నాడు. అసలు ఆయన పాత్ర ఉన్నదని మీకు పూర్తిగా సమాచారం ఉండదా? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ పలుమార్లు నరేంద్ర రెడ్డితో మాట్లాడినాడు ఆ రోజు. సో ఈ పాత్ర ఉన్నట్టే కదా. నేనేమంటానంటే, మీరు ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రతిపక్ష నాయకుడు ఎట్లా లేడు, ఆయన వారసుగా మీరు వచ్చి మాకు చెప్పండి, కలవండి ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ లాగా మేము అపాయింట్మెంట్లు ఇవ్వను ముఖ్యమంత్రి గారు. ఎనీ టైం యూ కెన్ కమ్. కేటీఆర్ వస్తాను, నేను తీసుకెళ్తాను ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారు వస్తాను తీసుకెళ్తాను. మీరు నిజంగా కూడా మా తప్పులుంటే చూపండి, సరిదిద్దుకుంటాం. ప్రభుత్వం కొరకు, ప్రజల కొరకు ఒక మెట్టు దిగడానికి కూడా సిద్ధమే. రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఉన్న కక్షని మీరు ఎరగక్కడం, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మేము పంపాల్సిన అవసరం లేకుంటేనే కేసీఆర్కి తెలుసు ఆయన జైలుకు పోతాడు. ఆయన ఎక్కడెక్కడ ఏ తప్పు చేశాడో ఇవన్నీ కూడా ఆయనకు అర్థమైనాయి. డెఫినెట్గా నేను జైలుకు పోతాను కాబట్టి పదే జైలు పడి సిద్ధంగా అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. కొరియా పర్యటనలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీ మంత్రివర్గ సభ్యుడు దీపావళికి పెద్ద ఎత్తున బాంబులు పేలుతాయి. ఏ బాంబు పేలలేదు. అవకాశం ఉండదా? ఇప్పటికైనా డెఫినెట్గా ఆయన మాటలు ఒకటి దీంట్లో లేదా? ఇలా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకు కేసీఆర్ని, కేటీఆర్ని అరెస్ట్ చేయట్లేదు మీరు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటి? యథేచ్ఛగా భూదోపిడి జరిగింది, యథేచ్ఛగా నీళ్ల పెరట లూటీ జరిగింది, యథేచ్ఛగా నియంత్రిత పాలన జరిగింది. ఇంకా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఫార్ములా విషయంలో గవర్నర్ని అడిగాం మేము అరెస్ట్కి అవకాశం ఇవ్వాలని. కేటీఆర్ అనే వ్యక్తి మంత్రిగా ఉండి అధికారిని బెదిరించి ప్రజల సొమ్ముని ఒక ప్రైవేట్ ఫర్మ్కి ట్రాన్స్ఫర్ చేసినాడు. ఇది వాస్తవము, అది ఆయన కూడా తెలుసు. ఈ విషయంలో నేను జైలుకు పోక తప్పదన్న విషయం కూడా కేటీఆర్ తెలుసు. ఇవాళ కాకుండా రేపైనా జైలుకు పోతారన్న విషయం తెలుసు. అందుకే ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉన్నాడు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, భూదోపిడీ అంటున్నారు, రకరకాల విమర్శలు చేస్తున్నాడు. గత ప్రభుత్వం పెద్ద దోపిడీ చేసిందని. కానీ ఇప్పటి వరకు కూడా దేనిని మీరు నిరూపించలేకపోయారు, ఎవరిని అరెస్ట్ చేయలేకపోయారు. అసలు ఎక్కడుంది వైఫల్యం? వైఫల్యం కాదు ఇది. తుమ్మిడి హట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్ట్ని తీసుకొచ్చి కాలుష్యం కట్టినారు. తద్వారా అధిక వ్యయాన్ని పెంచి
40-50 వేల కోట్ల ప్రాజెక్ట్ని 1,20,000 కోట్లకు తీసుకెళ్లినారు కమిషన్ల కొరకు. లీగల్ ప్రొసీజర్ని అవలంబించి చర్యలు ఉంటాయి. మేము రాగానే కమిషన్ వేసాము కాళేశ్వరం మీద. కమిషన్ నివేదిక ఇవ్వాలి, నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వ చర్యలు ఉంటాయి. ఈ లగచర్ల ఘటన తర్వాత అధికారులకే రక్షణ లేదు, ప్రజలకు వీళ్ళు ఏం రక్షణ కల్పిస్తారు, ప్రభుత్వము ఎందుకు కఠినంగా ముందుకు పోలేకపోతుందని చెప్పి ఒక విమర్శ ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అందుకే లగచర్ల విషయంలో చాలా తీవ్రంగా ప్రభుత్వం తీసుకుంది. కేవలం హైప్ రావాలని, ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని, ఈ ప్రభుత్వం ఏదో తప్పులు చేస్తున్న ప్రజల్లో నమ్మించాలని. వాస్తవంగా తప్పులు చేయట్లేదు, మేము ప్రజాస్వామ్య పద్ధతికు పాలన చేస్తూ ఉన్నాం. మీరు చేసిన తప్పులను సరిదిద్దుతా ఉన్నాం. మీలాగా నియంత్రిత పాలన చేయట్లేదు. అక్కడ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ పిసిసి అధ్యక్షుడు, ఈ 2 పదవులు చాలా కీలకమైనవి, జోడెద్దులు లాంటివి. మీ ఇద్దరి మధ్యలో సమన్వయం ఏ విధంగా ఉంది? 100% సఖ్యత ఉంది కాబట్టే నడపగలుగుతా ఉన్నాం. నాకు చాలా మంది మొదట్లో అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ పీసీ కూడా ఒక పవర్ సెంటర్ అని. నేను పవర్ సెంటర్ తీరని నమ్మను. నేను మా ధ్యేయం వల్ల ప్రజలు మాకు అధికారం కట్టపెట్టిన తీరు, వాళ్ళు మా మీద నుంచి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ ప్రభుత్వం యునైటెడ్గా మంచి కోఆర్డినేషన్తో ముందుకెళ్తూ ప్రజలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వాలని మా ధ్యేయం. సో మాకు ఎక్కడ కూడా తేడాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు, బేషజాలు లేవు. సమన్వయంతో అవసరమైనప్పుడు తగ్గి, అవసరం మేరకు పెరిగి కలుపుకొని ముందుకు పోవాలని మా ధ్యేయం. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తుంటే మీ మంత్రులు కానీ మీ నాయకులు కానీ వాటి ఎందుకు గట్టిగా తిప్పుకొట్టలేకపోతున్నారు? ఎక్కడ సమన్వయం లోపం ఉంది? ఎక్కడ లోపం అంతా కూడా ఏంటంటే, వాళ్ళు విమర్శ చేస్తున్న తీరుని మేము ఎందుకు ఎదుర్కోలేకపోతా ఉన్నామంటే, మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం కాబట్టి. వారు విమర్శలన్నీ కూడా అనైతికంగా దిగజారు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. అబద్ధ ప్రచారాలు, విషపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాని తగ్గట్టుగా మేము ఎందుకు స్పందించలేకపోతున్నామంటే, మాకు కొంచెం గౌరవం ఉంది సమాజంలో, ప్రజాస్వామ్య నమ్మకం ఉంది కాబట్టి అంత దిగజారి మేము మాట్లాడలేకపోతాము. కాబట్టి మీకు ఆ డెన్సిటీ ఎక్కువ కనబడుతుంది వాళ్ళ విమర్శలో. ఇది తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంతరంగం. కెమెరామెన్ రమేష్తో దీపారెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.